అందరికీ నమస్తే. నా పేరు డాక్టర్ భిక్షపతి. నేను ఎండి డాక్టర్ని. ఆయుష్మాన్ హాస్పిటల్ జనగాం నుండి మాట్లాడుతున్నా. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ప్రస్తుతం. ఆ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే వర్షాకాలం మొదలైంది. ఆల్రెడీ వర్షాకాలంలో పని వచ్చేసింది. ఇప్పుడు రైతులకు సగటున జరిగేటువంటి కొన్ని మెడికల్ సంబంధించిన విషయాలు మనం మాట్లాడుతున్నాం. ఇవి ఏంటంటే వాళ్ళు మనకు ఏరవాకంతో అంటే తొలి పులకరింపుతో తొలి వానజల్లుతోటి వాళ్ళు విత్తనాలు వేయడానికి వెళ్ళినప్పుడు రెండు ఒకటి బాంబు కాట్లు ఒకటి తేలు కాట్లు. మేము వాస్తవంగా స్టార్ట్ అయిన కేసు కాదని మాకు తేలు ఇవాళ సుమారు ఒక 7 తేలు కాట్లు చూసినాం, ఒక 5 పాము కాట్లు చూసినాం. సో ఇది జాగ్రత్త ఉండాలి. రెండోది ఏంటంటే దీనికి మళ్ళీ నేను బహుశా ఒక 100 లెక్చర్ నుంచి ఉంటుంది. దీనిపైన కట్టొద్దు, కొరకొద్దు. వాళ్ళంతా కొరికి వాడు ఒక ఖండ తీసి పంపించేసి తర్వాత మంత్రాలు మళ్ళీ మంత్రాలతోటి నోటి యాపకతోటి బొడ్డి నిండా నిమ్మకాయలతో వస్తున్నారు. దయచేసి ఇవి మానండి. ఇది తప్పు, అన్సైంటిఫిక్. దయచేసి టైం వేస్ట్ చేసుకోకండి. ఇవాళ ఒక ఆయనకు కాలుకి ఆపరేషన్ చేసి విషయం తీయాల్సిన పరిస్థితి వచ్చింది. చెడు బతుకు సెల్యులైటిస్ అంటాం. ఇది వన్. రెండోది ఏంటంటే సెల్యులైటిస్ అంటే ఒకటి ఉంటుంది, కాళ్ళకు వాపులు వస్తుంటాయి. ఏమైందంటే రైతులు లోపలికి పోయినప్పుడు చాలా వరకు ప్రపంచంలో మనం 10% షుగర్ పేషెంట్స్ ఉన్నారు. ప్రీ డయాబెటీస్ అనేది 30 to 40% ఉంటారు. లేదు తెలియదు షుగర్ ఉందని పోతారు. వ్యవసాయం చేసినప్పుడు దాంట్లో గాజు కుండలు కావచ్చు, చిన్న మున్లే కావచ్చు, చిన్న గడ్డే కావచ్చు, చిన్న మైక్రో ఇంజురీస్, చిన్న ఇంజురీ జరగడం వల్ల స్ట్రెప్టోకోకస్ అనే ఒక బ్యాక్టీరియా కాలుకి స్కిన్ కిందికి వెళ్ళిపోయి మనకు కాలు మొత్తం బాసే అవకాశాలు. పోయిన ఈ సీజన్లో సుమారు ఒక 90 నుండి 110 కేసులు మేము పైనుండి కిందికి కాళ్ళను పలగజేరి చెడు రక్తం తీసి వాళ్ళ కాళ్ళను కాపాడడం జరిగింది. కనుక పడాల్సిన జాగ్రత్తలు ఏంటి? చాలా నేను ఏదో చిన్నగా వీడియో తీసి నేను ఏదో నాకు లైక్స్ కొరకో లేకపోతే నాకు ఏదో వ్యూస్ కొరకో కాదు. ఇది ఉపయోగపడే వీడియో కాబట్టి నేను తక్కువ తీయలేను, చిన్నగా తీయలేను. దయచేసి వినండి. ఇక్కడ చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉంటారో గ్రామాలలో విని వాళ్ళ పెద్దవాళ్ళకి చెప్పాలి. పడాల్సిన జాగ్రత్తలు ఏంది? పాము కాటు నేను చెప్పేసి ఇమ్మీడియట్గా మీరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొస్తే అయిపోయాయి. తేలు కాటుకైనా పాము కాటుకైనా అవి మనకు ప్రమాదాన్ని దారితీస్తే కనుక మనం త్వరగా దానికి విరుగుడు మందు ఉంది. మేము వైద్యం చేస్తున్నాం. ఈ స్ట్రెప్టోకోకస్ ఇన్ఫెక్షన్ అంటే బ్యాక్టీరియా మన కాళ్ళకు వాపులు అనేది. దీనికి ఫస్ట్ ఆయన షుగర్ పరీక్ష ఉందో లేదో ఒకసారి చూసుకోండి అందరు, ఎందుకైనా మంచిది. రెండోది పోయేటప్పుడు పలు జాగ్రత్తలు. యూరోప్లో వెస్టర్న్ వరల్డ్లో అంటే వేరే దేశాలు అమెరికాలో రైతులు బూట్లతో వ్యవసాయం చేస్తారు. నేరం ఏం లేదు. బూట్లు వేసుకుని వ్యవసాయం చేస్తే కాళ్ళు చాలా శుభ్రంగా ఉంటాయి. రెండోది అది కనుక వీలు కాకపోతే మాత్రం పలు జాగ్రత్తలతో వ్యవసాయం చేసుకోండి. కాళ్ళు పొద్దున సాయంత్రం శుభ్రంగా కడుక్కోండి. ఏమన్నా వాపులాగా అనిపిస్తే ఇమీడియట్గా మన గవర్నమెంట్ హాస్పిటల్ రండి. ఈ సీజన్లో మనం పడాల్సిన జాగ్రత్తలు. ఇంకా కొద్దిగా అయితే డెంగ్యూ ఫీవర్ వచ్చే అవకాశం ఉంటుంది. నీళ్లు ఎక్కడైతే ఆగి ఉంటాయో కొబ్బరి బొండాలల్లా, టైర్లల్లా, మనకు సీసా తాగిపడతాం, మనమే తాగి పడేసిన సీసాలు ఎక్కడ ఆ సీసాలల్లా డెంగ్యూ జ్వరాలు ఉంటాయి. సో వీటిని కూడా మన చుట్టుపక్కల నీళ్లు ఆగకుండా ఇటువంటి కుండీలు మనం అందరికి కుండీలు పెట్టుకుంటాం. వాటిల్లో మనకు ఈ డెంగ్యూ జ్వరాలు సంబంధించినటువంటి ఈడీస్ అనే ఒక దిశంగు మనకు ఒక ఫ్లైస్ దోమలు ఉంటాయి. సో ఈ విధంగా మనం పలు జాగ్రత్తలు పడి మీరు మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని భావిస్తూ మీ డాక్టర్ కల్నల్ మాచర్ల భిక్షపతి, ఆయుష్మాన్ హాస్పిటల్.